హాయ్ హలో గైస్. ఇప్పుడు మనం మాట్లాడబోయే నాన్ కామన్ కూడా కానీ తమిళ్ డబ్బింగ్ సినిమా అనమాట. అది నాకు కూడా సరిగా రాదు, పేరు బులగం నాకే రాదు, కొందరికి రాదు, అది చాలా పెద్ద పేరు, తప్పుగా అనుకోకండి. వీడియో హెడ్డింగ్ కింద ఇస్తా చూడండి. ఏం లేదండి, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు ఇద్దరు భార్య భర్త. చేసుకునేప్పుడేమో అమ్మాయి అబ్బాయి ఈక్వల్ అంటారు, చేసుకునేకేమో ఒకరికొకరికి ఈగోలు వస్తాయి. ఈగోలు వచ్చి డైవర్స్ రాకపోతారు. డైవర్స్ రాకపోయి ఒక 3 సిట్టింగ్లు అయితే 3 వాయిదాలు పడ్డాయి అనమాట. 3-4 పడినాక అందులో ఒకసారి కౌన్సిలింగ్కి పిలుస్తారనమాట. అయినా మారరు. మనం చెప్పుకోగలిగిన విషయం ఏంటంటే క్లైమాక్స్ స్టోరీ రొటీన్ స్టోరీ అయినా క్లైమాక్స్లో బాగుంది. అట్లా పిలిస్తే పోతారనమాట. వాళ్ళకి ఎక్కువ లాయర్లు కూడా భార్య భర్తలు ఇద్దరు. మా అబ్బాయి సైడు హీరో సైడు లాయరు, హీరోయిన్ సైడు లాయరు, భార్య భర్తలు ఇద్దరు. వాళ్ళు కూడా విడిపోయింటారు. ఇంకా వాళ్ళు కూడా ఈ కేసుని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని, ఛాలెంజ్ అనాలో ఈగో అనాలో నాకు తెలియదు, అట్లా తీసుకొని వాదిస్తారనమాట. అన్న అమ్మ ఈ గొడవకి ఆస్కారంటే ఒక బ్యూటీ పార్లర్ బోకికి పెట్టాలని వాళ్ళ భర్తకు ముందు ఆమె ప్రెగ్నెంట్ అనే సంగతి వాళ్ళకి చెప్పరు. ముందు ఇది చెప్తారు, వాళ్ళు ఒప్పుకోరు. మళ్ళీ గొడవ అయినప్పుడు అది ప్రెగ్నెన్సీ కిక్ అనేది ఇచ్చేది ఒకసారి. అప్పుడు వెళ్తారు వానికి. తెలిసే లోపలనే ఆమె కళ్ళు పడిపోయింటారు, బిడ్డ అవ్వాల్సిన అవుతుంది. అప్పుడు కోర్టుకు పోతారు, ఇంకా జరుగుతాయి. లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం మన మొగోళ్ళ కష్టాలు, మొగోళ్ళ సంపాదన గురించి ఆడవాళ్ళు మొగోళ్ళ దగ్గర ఈక్వల్ అయింది. మళ్ళీ హీరో తరపున లాయరు వాదించడం అనేది చాలా బాగా వెళ్ళింది. సినిమా గురించి లుకింగ్ కథనైనా నాకు హీరో తరపున లాయరు చాలా బాగా నచ్చారు. వాంగే క్లైమాక్స్ ఇంకా వాంగే ఊపు. ఒకసారి చెక్ చేయండి. మనకు ఆన్లైన్లో దొరుకుతాయన్నమాట. ఇది ఇలాంటి మాకు ఎన్నో మూవీ అప్డేట్స్ కూడా మన పేరుని ఫాలో అవ్వండి.